హలో సార్, మేము ప్రధానమంత్రి పేషెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. సార్ మీ పేరు సార్? నా పేరు గౌరీ సార్. ఓకే గౌరీ గారు నమస్తే అండి. సార్ సార్ మీకేమో 5 లక్షలు అనేది అమౌంట్ అనేది మీకు రావడం జరిగిందండి మీ పేరు మీద. ఓకే సార్. ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే దానికి సంబంధించి ప్రాసెస్ ఏదో ఉందో మేము ఫిల్ చేసేస్తాం సార్. మీరు ఆధార్ నెంబర్ చెప్పగలరా? చెప్తాను సార్. సార్ వెయిట్ చేస్తాను, చెప్పండి సార్. 4682 సార్ 1010 1010 4867 ఆధార్ నెంబర్. ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఒక ఓటీపీ వస్తుంది, చెప్పండి సార్. ఓటీపీ వస్తుంది, చెప్తాను సార్. చెప్పండి సార్. 4555. ఓకే ఓకే సార్, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సార్. ఒక 2 days లో మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సార్. సార్ ఓకే సార్. ఈ ఫోన్ ఎత్తలేదు అయినా చేద్దాం. అమ్మో ఇది ఫోన్ లో మెసేజ్ కూడా వచ్చేస్తుంది, డబ్బులు తీసుకుని మెసేజ్ వచ్చింది. అయ్యి బాబు నా డబ్బులను పోయి బ్లేడ్ చేయడం నాయను, నా డబ్బు పోయింది నాయను, మెసేజ్ వచ్చింది. అమ్మాయి వీళ్ళకి డబ్బులు దాచుకోవాలి, సున్నాల్లో పోయింది తల్లు. బ్లేడ్ చేయడం దేవుడు, దాని దేవుడు కాపాడుతాడు నాయను. అమ్మాయి డబ్బు పోయింది, ఏం చేయడం అమ్మా, డబ్బులో పోయింది దేవుడా, ఏం చేయడం నాయన. హలో, చెప్పండి. ఫ్రమ్ ఢిల్లీ పోలీస్. ఎవరండి? ఢిల్లీ పోలీస్ అండి. చెప్పండి. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? మా అబ్బాయి అక్కడ ఢిల్లీలో చదువుతాను బాబు. లేదు, మీ అబ్బాయి మా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. లేదు, ఎంటెక్ చదువుతున్నాడు అక్కడ. మీ అబ్బాయి గంజాయి బ్రౌన్ షుగర్ తో పట్టుబడ్డాడు. ఎలాగండి ఇప్పుడు మరి? మీరు ఎక్కడ ఉంటున్నారు? విశాఖపట్నం అండి, విశాఖపట్నం. మీరు ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? 2 రోజులు పడుతుందండి. సారీ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. మీ అబ్బాయి చాలా మంచివాళ్ళగా ఉన్నాడు. అవునండి అవునండి, మంచివాడేనండి. చూడండి సార్ కొంచెం. మా పోలీసులు అయితే మంచివారు కాదు, మీ అబ్బాయిని చితక్కొడుతున్నారు. సార్ ఇది మార్కుంటూ చెప్పండి సార్. ఇప్పుడు ఏమైనా వినండి వినండి, కాబట్టి మీ అబ్బాయి వాయిస్ వినండి. అవును బాబు, ఆ బాబేనండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి సార్. సార్ ఏమైనా డబ్బులు ఏమైనా చూడండి సార్. మరి ఏం చేస్తూ ఉంటారు? హై స్కూల్ టీచర్ అండి. అయితే మీకు నేను ఒక హెల్ప్ చేయగలను సార్. చెప్పండి. మీరు ఒక 20 lakhs పంపించండి, నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటాను మీ అబ్బాయికి ఏం కాకుండా. సార్ అంత డబ్బులు లేవు సార్. అయితే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ప్రెసెంట్? 10 లక్షలు అయితే ఇవ్వగలను సార్. అయితే మీరు అమౌంట్ 10 లక్షలు ఇప్పుడే వెంటనే సెండ్ చేయండి. సార్ చేస్తాను. కొంచెం అకౌంట్ నెంబర్ చెప్పండి సార్. 000 సార్ 44 సార్ 555. ఓకే సార్. ఓకే సార్. ఆ అకౌంట్కి మీ అమౌంట్ పంపించండి. సార్ ఎప్పుడు పంపిస్తాను సార్? 2 నిమిషాలు సార్. అమౌంట్ పంపించారా? ఓకే డన్. 10 lakhs వచ్చింది, మీ అబ్బాయి చేరుకుంటాడు. సార్ చెప్పండి. సార్ అవును సార్, అవును సార్. నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అదే గంజాయి బ్రౌన్ షుగర్ టీము, తర్వాత
ఈ ఓటీపీ అనేది ఉంది కదా సైబర్ క్రైమ్. సో దానికోసం చాలా మాకు కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి సార్. సార్ ఏం చేయమంటారు? సార్ సార్ అలాగే సార్, నేను వెళ్తాను సార్ ఈరోజు విశాఖపట్నం. సార్ సార్ నేను వెళ్తాను సార్, విశాఖపట్నం వెళ్తాను సార్. ఓకే సార్, ఈరోజే జాయిన్ అవుతాను సార్. ఈరోజే జాయిన్ అవుతాను సార్, తప్పని సార్ ఈరోజే జాయిన్ అవుతాను సార్. ఓకే సార్, ఉంటాను సార్. నమస్తే రాజా, నీకు అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు నీకు ఫోన్ చేసిన పనిలో ఉన్నాను, పని అయిపోతుంది అంటున్నావే తప్ప కోట్లు అంటున్నావు, లక్షలు అంటున్నావు, ఏది కూడా నా అకౌంట్ కనిపించట్లేదు. ఇంతవరకు ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తుంది? ఇప్పటి నుంచో ఈ మాట చెప్తున్నావు. బాయ్ సంగతి నీకు తెలీదు. లక్షలు అన్నావు, కోట్లు అన్నావు, లూటీ చేసావు. ఎప్పుడు ఫోన్ చేసినా పనిలో అంటున్నావు కానీ బయట కనిపించట్లేదు, వర్క్ కనిపించట్లేదు. రాజా ఇది మంచి పని కాదు రాజా, నువ్వు అర్జెంటుగా నా అకౌంట్కి సెండ్ చేయాలి. నమస్తే సండి, కూర్చోండి. పోలీసులు మనం ఏం చేయలేమని చెప్పేసి సైబర్ క్రైమ్ వాళ్ళు రెచ్చిపోతున్నారు సార్. మిమ్మల్ని దాని గురించి అపాయింట్మెంట్ చేశారు, మీకు అసిస్టెంట్గా నన్ను అపాయింట్మెంట్ చేశారు, కనుక వాళ్ళ ఆర్డర్ మనం కట్టించారని చెప్పేసి. సంటి ఎలాంటి వాళ్ళని రెచ్చిపోవడం వరకు ఆగదు. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కఠినంగా ఉంటుందో, వ్యవహరిస్తే ఎలా ఉంటుందో అని వాళ్ళకి ఇంకా తెలియదు. వాళ్ళ ఆటలో మన దగ్గర ఇటు బస్సు సాగనవ్వద్దు. ఈరోజు సాగనవ్వకూడదని నేను అపాయింట్ చేస్తాను. ఏసీపీగా ఎస్సీగా నేను అపాయింట్ చేస్తాను. ఇటు బస్సు దీన్ని మనం చేద్దాం. రాజా, మన స్థావరాలన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే కొత్తగా ఏసీపీ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో కొత్తగా వచ్చారట, చాలా స్ట్రిక్ట్ అంట. చాలా మందికి ఫోన్ చేస్తున్నాను, ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరు దొరికిపోయారా లేకపోతే ఏంటి అర్థం అవ్వట్లేదు. నువ్వు ఒక్కడవే రెస్పాండ్ అవుతున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఈ ఓటీపీలన్నీ కూడా చాలా రహస్యంగా జరపాలి. మన ఎవరు దొరికిపోయినా సరే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది రాజా. మన స్థావరాలు కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. మనల్ని ఎక్కడ దొరికిపోయారేమో చూడు, లేకపోతే మనం కూడా దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి రాజా. నమస్తే బాస్. సార్ మన టీం అంతా దొరికిపోయారు సార్. మన సైబర్ నేరగాళ్ళపై స్పెషల్ టీం వేశారు సార్. ఏసీపీ గారు, ఎస్ఐ గారు మనం అందరినీ వెంటాడుతున్నారు సార్. సార్ నాకు భయం వేస్తుంది సార్. డబ్బైతే నా దగ్గరే ఉంది సార్. పట్టుకొచ్చాయి ఫారెన్ వెళ్ళిపోదాం, పట్టుకొచ్చాయి. బాస్ ఇదిగోండి బాస్, మీరు అడిగిన క్యాష్. థ్యాంక్ యూ. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఈ హౌస్ కానీ ఈ హౌస్ కానీ టీం బాగా వర్క్ చేసింది. ఇక్కడ సైబర్ ఇక్కడే ఎక్కడ ఉంది, వాళ్ళ ఆ స్థావరం ఇక్కడే. ఓకే ఓకే సార్. ఈ రెండిల్లో ఎక్కడ ఉంది, ఈ హౌస్ కానీ ఈ హౌస్ కానీ. ఓకే సార్. ఓకే ఓకే సార్. కమాన్. మేము ఆ క్రైమ్ నుంచి తప్పించుకుని మీ తరమా, మీ అబ్బతరమా ఏంట్రా? ప్రపంచం అంతా మీరు ఏలాలని ఈ క్రైమ్ బ్రాంచ్ పెట్టి ఈ స్మగ్లింగ్, ఈ గంజాయి, ఈ బ్రౌన్ షుగర్ వ్యాపారం చేస్తూ ప్రజల్ని మత్తులకు బానిస చేస్తూ ఓటీపీ చెప్పమని చెప్పి, ఆధార్ కార్డు నెంబర్ అని చెప్పి
డబ్బంతా నొల్లుతారా మీరు? నా కొడకల్లారా దుమ్ము మొలిచేస్తా. కొడకల్లారా ఇదే మీరు చేసింది? ఎంతమందిరా మీరు? ఎంతమందిని పొట్ల పెట్టారు? నా కొడకల్లారా లక్షల దగ్గర సార్. నా డబ్బు పోయింది బాబు. నాకు కొద్దిగా పిలిపించుకుని బాబు డబ్బు. వీలేనా? వీలేదు సార్. ఎంత? 10 లక్షలు సార్. 10 లక్షలు ఎందుకు చెప్పాను? ఓటీపీ నువ్వు ఓటీపీ ఎందుకు చెప్పావు? చెప్పింది సార్. ఇప్పటికి ప్రపంచం ఎవరు మాట్లాడలేదు. తెలుసు సార్. ఉత్తరేస్తే ఉచితంగా చూద్దామని తీసుకోవాలని చూస్తున్నారు. అయ్యే ఓటీపీ చెప్తే ఆధార్ కార్డు చెప్తే చెప్పేస్తారా మీరు అకౌంట్లు? ఇప్పుడు ఏదైనా సరే సైబర్ నేరగాలు ఉన్నంత ప్రపంచం అంతా కూడా మనం ప్రజలు ఏంటంటే ముందు మనకేం జరగాలి, మనకేంటి, మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా మన ముందుకు రారని, ఇలాంటి మీకు మీరే హీరో, మీకు మీరే నిజాయితీగా ఉండి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి పోలీసులు ఎస్ఐ గారిని సంప్రదిస్తే మీకు ఏదైతే జరుగుతుందో ఇలాంటి ఓటీపీలు చెప్పకుండా, ఆధార్ కార్డు నెంబర్లు చెప్పకుండా, బ్యాంక్ అకౌంట్లు చెప్పకుండా ఉన్నప్పుడు మీరు ప్రజలంతా కూడా హాయిగా ఉంటారని మేము ఈరోజు ఈ సైబరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇక ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతిదానికి కూడా ఆశపడకండి. ఆశపడ్డారంటే మోసపోతారు. ఇలాంటి మోసగాలు ఉన్నంత చెప్పు కూడా మనం ఆశకి ఎప్పుడు గురవుతాం, మోసానికి మాత్రం బలైపోతాం. దయచేసి ఎవరు కూడా ఈ యొక్క ఆశ అనే మాటని బరుగును పెట్టి మీకు ఏదైనా అవసరము, ఆపద వచ్చేటప్పుడు మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి.